సార్ మీ పేరు? నా పేరు అభిషేక్ అండి. నేను ఇక్కడ యూత్ వైస్ ప్రెసిడెంట్ అండి. ఇంకా మా జనరల్ సెక్రటరీ మనీష్. నా పేరు అభిషేక్ అండి. ఓకే. మీ యూత్ నేమ్ ఏంటండి? మా యూత్ నేమ్ వచ్చేసి శ్రీ మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్. ఓకే. మేము ఇది వచ్చేసి మా 49th ఇయర్ సెలబ్రేషన్ మేడం. ఓకే. మేము ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా మేము చూపెట్టడానికి మేము మా వంతు సహాయంగా మేము ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మేము తీసుకున్నామండి. సో ఈ ఆపరేషన్ సింధూర్లో గణేశుని మేము ఆర్మీ యొక్క డ్రెస్సింగ్లో చూపెట్టాము. సో ఇది ఏంటిదంటే ఆర్మీ యొక్క ఫోజ్ ఏంటిదంటే ఘన విజయంతో గణేశుడు మనకి దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ ఘన విజయంతో. దాంతోపాటు మనం S-400ని కూడా మనము క్లియర్గా మనం చూపెడుతున్నాం. ఏంటిదంటే పిల్లలకి ఒక అవగాహన అనేది రావాలి. ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు చేశాము ఏంటిది అనేది ఇది మన భారతదేశానికి ఇది ఒక గర్వకారణం ఇది. ఎందుకంటే మనము ఈ మొత్తం దేశానికే కాదు ఈ యొక్క మనము మొత్తం ఈ లోకానికి మనం చాటి చూపెట్టాము. ఏంటిదంటే మన భారత యొక్క శక్తి ఏంటిదో చూపెట్టాము. అది కూడా మనకి భారతదేశం ఒక శక్తి మనకు ఉమెన్ ఒక ఇద్దరు ఉమెన్స్ కలిసి ఓ పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదుల యొక్క స్థానాలని విత్ ఇన్ 25 మినిట్స్లో డిస్ట్రాయ్ చేశారు. అది మనకు ఎంతో గర్వకారణం. ఈ ఆపరేషన్ సింధూర్ని ఎంచుకోవడానికి మన ప్రభుత్వం ఎందుకు ఈ ఆపరేషన్ సింధూర్ని ఎందుకు ఎంచుకున్నారంటే మనకి ఈ సింధూర్ అనేది మహిళలకి ఎంతో ముఖ్యమైనది. వాళ్ళ వివాహం టైంలో ఈ సింధూర్ పెడితే ఇది ఆపరేషన్ సింధూర్లో వివాహం అయినట్టు. సో ఈ సింధూర్ని వాళ్ళు తొలగించినందుకు మన గవర్నమెంట్ మన మోడీ ఏం చేశారంటే ఈ సింధూర్ మనకు తొలగించారు కదా, అదే సింధూర్ పేరుతో వాళ్ళ ఉన్న తీవ్రవాదులు ఏదైతే ఉన్నారు చూడండి వాళ్ళ స్థానాలని విత్ ఇన్ 24 అవర్స్లో డిస్ట్రాయ్ చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్ ఎంతో గర్వకారణం మనకి. అది మేము ఇలా దీని యొక్క ఈ గర్వకారమైన ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని మేము ప్రజలకి ఇలా తెలియపెట్టాలని చెప్పి మా యొక్క ఈ కాన్సెప్ట్ని తీసుకున్నాం. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ మీరు ఈ థీమ్స్ చేయబట్టి? అంటే మేము లాస్ట్ టైం ఒక 2023లో మేము చంద్రయాన్ కూడా చేసాం కాన్సెప్ట్. ఎందుకంటే మన మిసైల్ అనేది అక్కడ మూన్ మీద ల్యాండ్ అయింది కదా. సో ఆ కాన్సెప్ట్ మీద కూడా మేము ఇలాంటి మిసైల్స్ అనేది చేయించాము. సో ఈసారి ఏంటిదంటే ఆపరేషన్ సింధూర్ మేము ఎందుకు అంటే ఇన్ డీటెయిల్ గా చూపెట్టాలని చెప్పి మేము ఒక 90 days హార్డ్ వర్క్ చేసాం ఇక్కడ. 90 days పట్టింది కరెక్ట్గా 3 months పట్టింది. ఇంకొకటి ఇక్కడ ఏంటిదంటే స్పెషాలిటీ ఇంజనీరింగ్స్ యొక్క వర్క్ తక్కువ, మా యొక్క యూత్ కమ్యూనిటీ ఒక శ్రమ ఎక్కువ ఉంది దీంట్లో. ఈ కాన్సెప్ట్ ఈ ఐడియాలజీ అంతా కలిపి మా టీం యొక్కటే ఇది. సో జస్ట్ మేమంటే కొంచెం సపోర్ట్ అనేది మేము ఇంజనీర్ సపోర్టింగ్ తీసుకొని మేము చేసాము ఈ కాన్సెప్ట్. సో మేము ఎక్స్పెక్ట్ చేసాము ఏంటిదంటే మేము ఇంత అవుట్పుట్ అనేది మేము ఇస్తామని చెప్పి మేము ఊహించలేదు. మా ఊహని మించి అవుట్పుట్ అనేది వచ్చింది. మీరు అనుకున్నట్టుగా అవుట్పుట్ వచ్చిందా? ఇచ్చారా వాళ్ళు? సో మేము అనుకున్న దానికి మించి వచ్చింది. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ అవుట్పుట్ వచ్చాక ఒక్కటి మేము ఏమనుకున్నామంటే మేము ఇంకా మా లోపల మేము ఎంత జాగృతి పడ్డామంటే మేము ఇది చేయాలి, మీరు ఇంకా కొద్దిగా మేము యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాము. ఇది ఒక్కసారి ఒక థీమ్ మనకి ఒక థియేటర్ హౌస్ కూడా ఉంది ఇక్కడ. మనం ఏంటంటే పహల్గామ్ అటాక్ స్టార్ట్ నుండి మళ్ళీ మన ఆపరేషన్ సింధూర్ విజయం కూడా మనం ఇందులో చూపెడుతున్నాం. వచ్చిన మినీ థియేటర్ కూడా ఉంది. మినీ థియేటర్ లో పహల్గామ్ దాడి ఎలా జరిగింది ఏంటి విజువల్స్ వేసి చూపిస్తున్నారు. విజువల్స్ కూడా చూపెడుతున్నాం. ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరిలోనూ అవేర్నెస్ అయితే కంపల్సరీ రావాలి. ఈ అవేర్నెస్ వస్తే చిన్న పిల్లలు కూడా ఎంతో అది కార్టూన్ నెట్వర్క్ అనేది ఎలా చూస్తున్నారో వాళ్ళు అంత డీటెయిల్గా దీని గురించి తెలుసుకుంటున్నారు. ఏంటి వాళ్ళ పేరెంట్స్ని అడిగి మరి వాళ్ళు తెలుసుకుంటున్నారు ఏమైంది ఏంటిది సంఘటన ఏంటిది అనేది. చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి అర్థం అవుతుంది ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటిదో. సో మేము కూడా అదే అనుకున్నాము. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి తెలిసి ఉండాలని చెప్పి మేము ఈ కాన్సెప్ట్ని తీసుకున్నాము. మేము ఏదైతే అనుకున్నాం చూడండి ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి వెళ్తుంది వాళ్ళ దగ్గరికి. ఇది ఎక్కడ కస్టమైజ్ చేయించారు అంటే లైక్ ఎలా? సో కస్టమైజేషన్ అనేది పర్టికులర్గా ప్లేస్ అనేది ఏం తీసుకోలేదు. మాకు ఒక వర్క్ స్టేషన్ ఉంది మా టెంపుల్ది. వర్క్ స్టేషన్లో మేము ఏం చేసామంటే మాతోటి అయినా మేము ఇంజనీర్స్కి మా ప్లాన్స్ అనేది మేము ఇచ్చి ఆ ప్లాన్స్ ప్రకారం మేము చేయించుకోవడం జరిగింది స్టెప్ బై స్టెప్. కొన్ని మాకు ఏంటంటే కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి ఎలా ఏంటిది అనేది. కానీ ఆ గణేషుని నమ్ముకొని మేము ముందుకు వెళ్ళాము. అంతా బాగా అయింది.